చేస్తున్న తప్పు లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు అదేంటి మెన్ సెంట్రిక్ పార్టీగా మిగిలిపోతుంది. పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు జనం ఎగబడి వస్తారు. పవన్ కళ్యాణ్ లేనప్పుడు ప్రోగ్రాం పెడితే అయోమయం. ఎవరు ఆ నాయకుడు 25 మంది తనేసు రావాలి. పవన్ కళ్యాణ్ పేరు చెప్పినా కూడా రారాళ్ళు. పవన్ వస్తే చూద్దామనే లెక్కన ఉంటారు. కాబట్టి అదే సంస్థాగత నిర్మాణం ఉందనుకోండి, సచ్చినట్టు కమిటీలో వాళ్ళందరూ రావాల్సిందే కదా. అది మెయిన్. ఆ విధంగా ఒక ఫర్ ఎగ్జాంపుల్ మా బెజవాడదే తీసుకుందాం. బెజవాడలో 57 డివిజన్లు ఉన్నాయి. 57 డివిజన్లకి డివిజన్కి ఒక 5గురు ఉంటే ఒక 5 5 250 అట్లా కనబడతారు. అదే డివిజన్కి ఒక 20 మంది ఉంటే 1000 మంది కనబడతారు కదా. భారీగా కనబడుతుంది కదా సంఖ్య. ప్లస్ నీ కమ్యూనికేషన్ ఇప్పుడు టాప్ 15 కులాలని నువ్వు అందులో పెట్టుకున్నావు అనుకో కమిటీలో, ఆ లెక్కను చూసుకున్నప్పుడు చిట్ట చివరి వాడి వరకు కూడా అంటే 25 మంది ఉన్నోడికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఉంటుంది వాళ్ళకి ఫ్యామిలీస్. అంటే ఇక్కడ మనం లెక్క కుటుంబాల లెక్క చూస్తాం అనమాట. అప్పుడు వాళ్ళు వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఇట్లా నేను ఈ పోస్ట్ లో ఉన్నానని చెప్పుకున్నప్పుడు ఓ మావాడు జనసేనలో సో పోస్ట్ లో ఉన్నాడు అనేది కదా కమ్యూనికేషన్. అదే కదా రేపు ఎలక్షన్ లో పోల్ ఇంజనీరింగ్ లో కీలకమైనటువంటిది. కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. లేదు 5గురితోనే అంటే ఓకే, ముందు అసలు సంస్థాగత నిర్మాణం చెయ్యాలనుకున్నారు ఆయన, అంతవరకు హర్షించదగ్గ పరిణామం. అంటే మెంబర్